మంచిర్యాల జిల్లా చెన్నూరులో రాజకీయ సెగలు రేగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు మల్లేశం గౌడ్ నివాసంలో ఎన్నికల అధికారులు, పోలీసులు సోదాలు నిర్వహించడంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. మంచిర్యాల జిల్లాలో ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు మల్లేశం గౌడ్ నివాసంలో ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించడంపై బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది కేవలం బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలోనే సోదాలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో సోదాలు జరగట్లేదు అంటూ కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తిన అర్థమవుతోంది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి? తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఇటు చెన్నూరులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటు మున్సిపల్ ఎన్నికల వేళ తనిఖీలు చిచ్చురేపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ నాయకుడు, లీగల్ సెల్ అడ్వైజర్ గా ఉన్నటువంటి మల్లేశం గౌడ్ ఇంట్లో పోలీసులు ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించడంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ మన చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో రాక్షస పాలన నడుస్తుందంటూ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. అయితే బీఆర్ఎస్ నాయకుడు లీగల్ అడ్వైజర్ గా ఉన్నటువంటి మల్లేశం గౌడ్ నివాసంలో ఎన్నికల అధికారులు పోలీసులు జరిపినటువంటి తనిఖీలు నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠకు దారితీశాయని చెప్పవచ్చు. మంత్రి వివేక్ వెంకటస్వామి డైరెక్షన్ లోనే ఈ సోదాలు జరుగుతున్నాయని, బీఆర్ఎస్ శ్రేణులే లక్ష్యంగా శ్రేణులను భ్రాంతులకు గురి చేసేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని చెప్పేసి బాల్క సుమన్ ఆరోపించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో నోట్ల కట్టలతో పాటు మద్యం సీసాలు ఉన్నాయని తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. కేవలం బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తున్నటువంటి పోలీసులు కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఎందుకు సోదాలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అయితే అధికారులు మంత్రికి తొత్తుగా మారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఇటు చెన్నూరు నియోజకవర్గంలో ఇటు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కేవలం బీఆర్ఎస్ నాయకులు లక్ష్యంగా చేస్తున్నటువంటి ఈ తనిఖీలు సోదాల వల్ల భయభ్రాంతులకు గురి చేసి అధికార పార్టీ తన ఏదైతే ఓటమి భయంతోనే చేస్తుందని చెప్పేసి ఆరోపణ ఇటు బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇంతకు ముందు మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ పార్టీ హస్తం పార్టీని వీడి బీఆర్ఎస్ తో పొత్తు కలిపి కేతనపల్లితో పాటు ఇటు మున్సిపల్ ఎన్నికల పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసి ఇటు కేతనపల్లితో పాటు చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ ఎలాగైనా పట్టు సాధించాలి, అయితే ఓటమి భయంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటే మన బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ ఇటు ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడడం ఓటమి భయంతోనే అన్నట్టు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం కేవలం బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకొని పాల్పడడం వల్ల ఇటు కాంగ్రెస్ దిగజారిన పరిస్థితికి నిదర్శనమని ఆయన విమర్శించారు. రహీం.